అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. రామో విగ్రహాన్ ధర్మం అని చెప్పుకున్నాం కదండి. రామావతారంలో రాక్షస సంహారం చేసిన తర్వాత సీతాదేవితో కూడి అయోధ్యకి వచ్చి పట్టాభిషిక్తుడు ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి రామరాజ్యాన్ని నెలకొల్పి తర్వాత సీతాదేవి గర్భం దాల్చటము, తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళటానికి ఆమె మనసొప్పక స్వామిని విడిచి ఉండలేనటువంటి ఆమె ఒక చాకలి నింద కోసం భయపడినటువంటి రాముడు ఆమెని త్యజించటం జరుగుతుంది. ఆమె వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకోవటము, లవకుశలకు జన్మనివ్వటము, తర్వాత స్వర్ణసీతతో రామచంద్రుడు అశ్వమేధ యాగాన్ని జరపటం, ఆమె అడవిలో ఒక వనవాసంలో ఎలా ఉందో ఇక్కడ రాజ్యంలో కూడా శ్రీరామచంద్రుడు ఒక వనవాసంలో ఒక మునిలాగా కాలం గడపడం జరిగింది. అలా వాళ్ళు దూరంగా ఉన్నా కానీ వాళ్ళ మనస్సులు ఒక్కటిగా ఉండి ఆదర్శ దంపతులుగానే ఉన్నారు. తర్వాత సీతాదేవికి వాల్మీకి ఆశ్రమంలో లవకుశలు జన్మించటము, తర్వాత తండ్రి దగ్గరికి వాళ్ళని చేర్చటము, ఆమె భూమాత ఒడిలోకి వెళ్ళటము, తర్వాత శ్రీరామచంద్రుడు సరయూ నదిలో అవతారం చాలించటం జరిగింది. ఆంజనేయ స్వామి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ స్వామిని కోసమే నిరీక్షిస్తూ ఆ స్వామికి అంటే ప్రతి యుగంలో కూడా ఆంజనేయ స్వామి చిరంజీవి అయి రామావతారంలోను, తర్వాత కృష్ణ అవతారంలోను, ఇప్పుడు కలియుగల వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నా కానీ అప్పటికిప్పటికి కూడా ఆంజనేయ స్వామి ఉండటం జరిగింది. అందుకే ఆయన చిరంజీవి అంటారు కదా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను అంతే ఈ సంగతి మీకు నేను. తర్వాత శ్రీకృష్ణావతారంగా ఆయన అవతారం చాల్చడం అండి. అసలు శ్రీకృష్ణావతారంలో ఆయన చేసిన లీలలు అంటే ఒక భాగవతంలోని శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అంతా కూడా ఈ శ్లోకంలోనే మనకు వచ్చేస్తుందండి. అధౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదప కౌరవాదిహననం కుంతీసుతాం పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మాన్ని నశింపచేయటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, దుర్జనులను నిర్జించటానికి, సజ్జనులను కాపాడటానికి పరమాత్ముడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాల్చటం జరిగింది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఆయన అవతారం దాల్చటం జరిగింది. అవతారం యొక్క ఉద్దేశం ఒకటే, ధర్మాన్ని నిలబెట్టడమే, రాక్షస సంహారం చేయటమే కదా. అయితే రామావతారం అంతా కూడా ఒక మనిషి, ఒక మానవుడు ఎలా ప్రవర్తించాలనే చెప్పాడు. కృష్ణావతారంలో ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం లౌకికంగా అంటే సందర్భాన్ని బట్టి లౌకికంగా ఎలా ప్రవర్తించాలని చెప్పటం శ్రీకృష్ణావతారం అండి. మాయ కూడా ఉంది అందులో. ఒక్కొక్కళ్ళని సంహరించడం కోసం ఒక్కొక్కసారి కొన్ని మాయలు కూడా ప్రదర్శించాల్సి వచ్చింది శ్రీకృష్ణావతారం అన్నమాట. అయితే ఈ శ్రీకృష్ణావతారంగా ఆయన ఎక్కడ జన్మించటం జరిగిందంటే దేవకి వసుదేవులకు అష్టమ గర్భాన జన్మించాడండి. అష్టమ గర్భాన జన్మించటానికి ముందు ఆయన దేవకి యొక్క సోదరుడు కంసుడు చెల్లెల్ని బావగారిని తీసుకొని అత్తగారింట్లో వదిలిపెట్టాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి చెప్తుందన్నమాట, ఓ కంస, ఎంత ఆప్యాయతగా తీసుకెళ్తున్నావు నీ చెల్లెల్ని అత్తగారింట్లో వదిలిపెట్టడానికి, ఈమెకు పుట్టే అష్టమ గర్భాన్ని పుట్టే పిల్లాడి వల్ల నీకు మరణం సంభవిస్తుందని చెప్పగానే వెంటనే చెల్లెల్ని చంపబోతాడు. కానీ వసుదేవుడు వారించటం వల్ల ఆగుతాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడనమాట. ఒక షరతు మీద ఏంటంటే పుట్టిన బిడ్డను పెట్టినట్టు తనకు అప్పగించాలని తను చంపేస్తానని చెప్పంటే ఆ మాటకి వాళ్ళు ఏమి అనలేక ఒప్పుకోవటం జరిగింది. కారాగృహంలో బంధించాడు. 6 పిల్లలు పుట్టారు, 6 కూడా సంహరించడం జరిగింది. తర్వాత ఆమె 7వ గర్భం దాల్చినప్పుడు ఒక యోగమాయ చేత ఆమె గర్భంలోని శిశువుని పిండాన్ని ఆయన మొదటి భార్య యొక్క రోహిణి ఇక్కడ రేపల్లో ఉంటుంది, ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆమెకు పుట్టిన పిల్లవాడే బలరాముడు అండి, శ్రీకృష్ణుడి కన్నా. తర్వాత అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు పుట్టాడు. పుట్టక ముందు అంటే రేపు పుడతాడనగా దేవకి వసుదేవులకు ఆయన కనిపించి మహావిష్ణువుగా కనిపించి, నేను మీ గర్భంలో పుట్టబోతున్నాను,
అని చెప్పి చెప్పటం, దేవతలందరూ కూడా ఆ శిశువుని అప్పుడు పుట్టంగానే పిల్లవాడిని స్తుతించటం జరుగుతుంది. తర్వాత బాలుడిగా మారటము, ఆ బాలుడిని అందరూ కూడా దేవతలందరూ వచ్చి స్తుతించడం జరుగుతుంది. కన్నుల పండుగైనటువంటి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే, నీలమేఘశ్యాముడే ఈ బిడ్డ నిలువెల్ల బంగారమే, లాలితాకారుడమ్మా ఈ బిడ్డ లావణ్యమెంచతరమే, ముఖము చంద్రుని బోలుని ఇతగాడు మొలక నవ్వుల గిలకయే, తీరైన నాసికంబు ఇతగాని తీరు ఏ మందురమ్మా, బహు విశాలపు వక్షము ఇతగాడు బాహువు లింపె పొడవు, గంభరంబైన తొడలు ఇతగాని కాయమేమని అందుని అని ఎంతో అపురూపంగా పిల్లవాని గుండెలకు హత్తుకొని మురిసిపోయింది దేవకి కాసేపు. కానీ వసుదేవుడి కర్తవ్యాన్ని గుర్తు చేసి ఆయన చెప్పిన మాటలు ఏం చెప్పాడు పరమాత్ముడు, నేను పుట్టగానే తీసుకొని వెళ్ళి రేపల్లెలోని యశోదమ్మ దగ్గర ఒక పాప పుట్టింది, ఆ పాపను తీసుకొచ్చుకొని మీ దగ్గర పెట్టుకొని నన్ను అక్కడ వదిలిపెట్టరండి, అక్కడ నేను పెరిగి కొంతకాలానికి మీ దగ్గరికే వస్తానని చెప్పాడు కదా. ఆ మాట భార్యతో చెప్పి ఆమెను ఒప్పించేసి ఒక బుట్టలో ఆ పిల్లవాడిని పట్టుకొని యమునా నది దగ్గరికి వెళ్ళి, యమున దాటాలి కదా మరి రేపల్లి వెళ్ళాలంటే అనుకున్నప్పుడు యమునా నది దారి ఇచ్చిందనమాట. పరమాత్ముడు కదా అక్కడ వచ్చింది. దాంతో యమున దాటుతూ ఉండగా ఆదిశేషువు గొడుగులాగా తన పడగ విప్పి కాపాడాడు. తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇక్కడ కారాగృహంలో కూడా అందరూ మత్తులో ఉన్నారు, అక్కడ యశోదానందులు కూడా మత్తులోనే ఉన్నారు. ఆ పాప కూడా నిద్రపోతూ ఉంది. ఆ పాపను తీసుకొని పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి మళ్ళీ కారాగృహానికి చేరాడు ఇది వసుదేవుడు. తర్వాత తెల్లవారింది, కంసుడు వచ్చాడు, చూశాడు, అయ్యో అన్నయ్య ఆడపిల్ల కదా మరి నిన్నేం చేస్తుంది అన్నా సరే వెనకుండా పైకి విసిరేయడం చంపాలని. ఆమె ఆదిశక్తిగా మరి వరే దుర్మార్గుడా నన్ను చంపాలని చూస్తావా, నేను ఎవరు అనుకుంటున్నావురా, అది పరాశక్తిని నన్నే చంపేంత పడపని చెప్పి హెచ్చరించేసి, నేను చంపేవాడు అక్కడ రేపల్లో పెరుగుతున్నాళ్లే వాడు నిన్ను పని పడతాడు అని చెప్పి అనగానే కంసుడు రాక్షసుల్ని పంపించేసి అక్కడ ఉన్నటువంటి రేపల్లో ఉన్న పసిబిడ్డలందరినీ కూడా సంహరించడం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత యశోద దగ్గర పెరుగుతున్నటువంటి ఆ పసిబాలుణ్ణి ఒక పూతననే రాక్షసు వచ్చి పాలివ్వటానికి వచ్చినప్పుడు ఆమె పాలతో పాటు ప్రాణాన్ని కూడా హరించటం జరిగింది. తర్వాత శకటాసురుడు అనే రాక్షసుడు వస్తే కాలితో తన్ని వాడిని చంపటం జరిగింది. అలా ఎందరో రాక్షసుని పంపించాడు కంసుడు, వాళ్ళందరినీ కూడా చంటిపిల్లాడప్పుడే ఆయన చంపటం జరిగింది. తర్వాత అమ్మ దగ్గర ఎంతో గారాలు పోతూ పాలు పెరుగు వెన్న తినేవాడు కృష్ణుడు. వెన్నంటే ఆయనకి మహా ఇష్టం అండి. అందుకని ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, వాళ్ళు 8 అష్టములు అంటే నెలకి 2 వస్తాయి అష్టములు, 8 అష్టమి రోజులు కృష్ణుడికి వెన్నపూస పెట్టి కనుక ఆ వెన్నపూస నైవేద్యం పెట్టి కనుక కృష్ణుని స్తుతి చేసినట్టయితే కొడుకు పుడతారు అంటారండి. అంత ఇష్టం అన్నమాట వెన్నపూస అంటే ఆయనకి. నవనీత హృదయుడు అంటారు కదా, నవనీత చూర అంటారండి. నేను అస్సలు ఒప్పుకోను, నవనీత హృదయుడనే అంటాడు, ఆయన మెత్తడి హృదయం గలవాడండి. అందుకని ఒక కవి రాశాడు కదా, నల్లరాతి కండలతో కరుకైన వాడే వెన్నలాంటి గుండెలతో కరుణించుటోడే ఆనందలాల. ఎంత బాగా రాశాడండి కవి. నల్లరాతి కండరు కానీ వెన్నలాంటి గుండె అంటే అయింది, తొందరగా కరిగిపోతుంది అనమాట. శ్రీకృష్ణుడి స్తుతి అంత గొప్పది. అందుకని ఇంకొకటి అండి, మీకు ఒక మాట, భాగవతంలో నీకు శ్రీకృష్ణుని లీలలు చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తున్నానండి. తర్వాత మీకు నేను శ్రీకృష్ణుడి గురించి ప్రతి ఘట్టాన్ని కూడా చక్కగా వివరిస్తాను. మీరు వినండి, మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు కూడా చక్కగా వినేలాగా చెయ్యండి. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క లీలలు చాలా గొప్పవండి. భగవంతుని అవతారాలు వినటం వల్ల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కదా. అలాగే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత మీ పిల్లలకి నేర్పించండి. వాళ్ళ యొక్క మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది మీరు వాళ్ళకి ఇవ్వండి ప్లీజ్ అండి. ఎక్కడున్నాం మనము? తర్వాత శ్రీకృష్ణుడు అలా వెన్నపూస తింటము, తర్వాత తను ఇంట్లో తింటమే కాకుండా చుట్టుపక్కల అందరి పిల్లలతో చేరి చుట్టుపక్కల అందరి వాళ్ళ ఇంట్లో కూడా పాలు పెరుగు తింటాము. దాంతో వాళ్ళందరూ కోపాలు యశోదమ్మ దగ్గరికి వచ్చి నేరాలు చూడటం. ఆమె రోడ్డుకి కాస్త కట్టేస్తుంది పిల్లవాడి తాడుతోటి. ఆ రోడ్లు ఇడుచుకుంటూ పోతున్నాడండి. అక్కడ ఒక 2 మధ్య చెట్లు ఉంటాయి, వాటి మధ్య గుండా వెళ్ళేసరికి ఆ చెట్లు కూలి అందరిద్దరు యక్షులు వచ్చి శాపం తొలగిందని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినారు. తర్వాత యమునా నదిలో కాళిందుడు అనే ఒక సర్పం ఉందన్నమాట. కాళిందుడు అనే సర్పము విషాన్ని చిమ్ముతూ అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని గేదెల్ని అన్నిటి కూడా పాపం నీళ్లు తాగంగానే అవి చనిపోయేలాగా చూస్తుంటే
దాని మీద ఆడి తాండవం ఆడాడండి. తాండవం ఆడేసేసి అతని యొక్క శాపాన్ని పోగొట్టి అతని యొక్క విషాన్ని తొలగింపచేసి వేరే నదిలోకి అతన్ని పంపించేసి, నువ్వు ఈ గరుడి వల్ల కదా నీకు ప్రమాదము, నా కాలి ముద్రల్ని నీ తల మీద ఉన్నంత వరకు గరుడు నేమి చేయడం చెప్పి అభయం ఇచ్చి పంపించడం జరిగిందండి. తరువాత అక్కడంతా కూడా అడవంతా కూడా మంటలు వ్యాపిస్తే ఆ మంటలు ఆయన నోటితో ఇట్లా పీల్చేసి జనాలందరినీ రక్షించడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుని పూజిస్తున్నటువంటి రేపల్ల వాసులకు మీరు ఇంక ఇంద్రుని పూజించొద్దు, మనకి గోవర్ధన గారి పర్వతం మన పశువులకి గ్రాసాన్ని ఇస్తుంది కాబట్టి గోవర్ధనగిరి పర్వతాన్ని మనం పూజించాలి అన్నప్పుడు ఇంద్రుడి కోపం వచ్చి రాళ్ళ వర్షం కురిపిస్తే గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలి మీద 7 రాత్రులు 7 పగలు నిలబెట్టేసి ఆ ప్రజలందరినీ, ఆ గోవుల్ని, గేదెలందరినీ కూడా కాపాడి రేపల్ల వాసులందరికీ కూడా నీడనిచ్చి వాళ్ళందరినీ ఆ రాళ్ళ వర్షం నుంచి కాపాడి ఆయన వాళ్ళందరికీ కూడా గోవింద గోవింద అని చెప్పి అన్నాడనమాట. సప్తాంభజముల బాలుడై నిజభుజా స్తంభంబునన్ లీలతో సప్తాహంబులు శైల రాజమచల ఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోపాలక వ్రాతమున్ సప్తాంబోధి పరీత భూధరవ కాశ్చర్యంబై చింతింపగన్ అని గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసి వాళ్ళందరినీ కాపాడేసరికి ఇంద్రుడు బుద్ధి తెచ్చుకొని అక్కడ ఉన్నది సామాన్య బాలుడు కాదు, సాక్షాత్ జగన్నాథుడు అని చెప్పి తెలుసుకొని పాదాలకు నమస్కరించి క్షమాపణ వేడుకొని వెళ్ళిపోయినాడండి. తర్వాత ఒక రాక్షసుడు గోపాలందరినీ గుహలో బంధిస్తే దానికి ఒక రాయి అడ్డం పెడితే తన మాయ చేత రాయి తొలగించి వాళ్ళందరినీ కాపాడాడు పరమాత్ముడు అన్నమాట. వేణుగానంతో చక్కగా గోవులు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళందరూ కూడా ఆయన గానమాధుర్యంలో బోలలాడేలాగా చేశాడండి. ఆయన గానమాధుర్యానికి అందరూ కూడా పరవశించిపోయేవాళ్ళు. ఇక గోపికలు అయితే ఆయనని పతిగానే భావించుకునేవాళ్ళు. ఆయన అసలు గోపికలు ఎవరండి? రామావతారంలో ఋషులే. ఎందుకంటే ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని చూసి మోహించబ్బా ఈయన మాకు భర్త అయితే ఎంత బాగుంటుంది అనుకున్నారండి. అంటే ఎంత అందగాడు ఏంటాడండి స్వామి, అంత అందగాడు కాబట్టే తర్వాత రుక్మిణీదేవి ఆయన్ని వలచి భరించుకుందండి. ఇంకా రుక్మిణీదేవి తర్వాత గోపికలతో అల్లరి పనులు చేస్తూ చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నాడండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను. శ్రీకృష్ణుడు గురువు ఉన్నాడండి సాందీపుడు. ఆయన దగ్గర కుచేరుడు, తన ఇంకొక సుధాముడు వీళ్ళందరితో కలిసి చక్కగా మామూలుగానే చదువుకున్నాడండి. ఆయన చదువుకున్న తర్వాత ఆ సాందీపుడు గురుదక్షిణ అడిగినప్పుడు ఆయన ఎప్పుడో చనిపోయినటువంటి ఆ సాందీపుని కొడుకుని బతికించి గురుదక్షిణ చెల్లించుకున్నాడండి పరమాత్ముడు. తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత కంసుని దగ్గరికి వచ్చేసి కంస సంహారం చేసి తల్లిదండ్రులు విడిపించేసి తర్వాత యశోదానందుల దగ్గర నుంచి మళ్ళీ మధురకు వచ్చేసి తాత నాయనమ్మని అక్కడ రాజ్యాభిషిక్తుని చేసి తర్వాత అక్కడే ఉండటం, తర్వాత వరించి వచ్చినటువంటి రుక్మిణీదేవిని ఆమె అన్నను సంహరించి ఆమెను తీసుకొచ్చి గాంధర్వ వివాహం చేసుకోవడం, తర్వాత సత్యభామను సత్రాజిత్ కూతురు సత్యభామను కూడా మణితోటి సహా ఆమెను వివాహం చేసుకోవడం, తర్వాత జాంబవంతుని పెళ్లి చేసుకోవడం, అలా అష్టమ భార్యలతోటి ఆనందంగా ఉన్నాడు. అష్టమ భార్యలు ఎవరండి? ఇంత అష్టలక్ష్ములే అష్టమ భార్యలు. ఎందుకంటారా, ఒకసారి అర్జునుడు ఇక్కడికి వెళ్ళాడనమాట. ద్వాపర వెగిలినప్పుడు అక్కడ అష్టమ భార్యలు అష్టలక్ష్ములుగా కనిపించారండి అర్జునుడికి. అప్పుడు అర్థమైందనమాట. ధైర్యలక్ష్మి ఎవరండి? సాక్షాత్తు సత్యభామ. మహాలక్ష్మి ఎవరు? సాక్షాత్తు రుక్మిణీదేవి అనమాట. అంటే అష్టలక్ష్ములే అష్టమ భార్యలు అనమాట. మన ఆయన హరి కదండి, హరి అవతారములే అఖిల జగంబులని ఆయన హరి కాబట్టి అమ్మవారు కూడా ఒక్కొక్క అవతారం దాల్చి ఆయన పక్కనే ఉంటుంది కదా. మరి ఎంతమంది గోపికలు ఉన్నా గోపికల రూపం దాల్చేది కూడా ఆమెనే కదా. రాధ అంటే ఆయనకి ఎంతో ఇష్టం కదండి. రాధా మనోహరుడు అంటారు కదండి. ఇక బృందావనంలో ఆటలు అవన్నీ కూడా వాళ్ళిద్దరిది అమలిన ప్రేమ అన్నమాట. వాళ్ళిద్దరిది ఆప్యాయతలతో కూడినటువంటి ప్రేమ. రాధాకృష్ణులు అంటారు కదండి, ప్రేమికులు అన్నమాట. తర్వాత అష్టమ భార్యలతో ఆనందంగా ఉన్నాడు ఆయన. ఎందరో రాక్షసుల్ని సందర్భాన్ని బట్టి సంహరించటం జరిగింది. తర్వాత తన మేనత్త అయినటువంటి కుంతీపుత్రులు పాండవులకి అండగా నిలబడ్డాడు. తర్వాత భీముని చేత అర్జునుని చేత కూడా ఎందరో రాక్షసులు తన దగ్గరుండి సంహరింపజేశాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కౌరవ సభకు వెళ్ళి రాయభారిగా
పాండవుల రాయభారిగా వెళ్ళేసేసి తన విశ్వరూపాన్ని వాళ్ళకి దర్శింపచేసి ఎంతో శుతిమెత్తగా వాళ్ళకి నచ్చజెప్పినా వాళ్ళు వినకపోవడంతో కురుక్షేత్ర యుద్ధం తప్పదు అని గ్రహించి వాళ్ళకి చెప్పడం, తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్ జగన్నాథుడు పరమాత్ముడు అర్జునుడికి సారథిగా ఉండి రథం నడపటము, వాళ్ళకి విజయాన్ని చేకూర్చడం. అప్పుడే వాళ్ళకి భయపడుతున్నటువంటి అర్జునుడికి, యుద్ధంలో భయపడుతున్న అర్జునుడికి భగవద్గీత బోధించడము, ఆయన ఒక్కడికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా భగవద్గీత అందించడం జరిగిందండి. ఆ భగవద్గీత చదవటం వల్ల, నలుగురికి చెప్పటం వల్ల కూడా ఎంతో మంచి జరుగుతుంది. అందుకనే పెద్దవాళ్ళు భగవద్గీతను యొక్క ఉపయోగాలు, భగవద్గీత చదవటం వల్ల కలిగే లాభాలు కూడా పిల్లలకి చెప్తూ అప్పుడప్పుడైనా సరే, కనీసం సండేస్ అయినా సరే, సెలవుల్లో అయినా సరే ఒక్కొక్క శ్లోకం పిల్లలకి కనుక నేర్పిస్తూ ఉంటేనండి అది వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట అవుతుంది. కాబట్టి ఇది శ్రీకృష్ణ అవతారం. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో మరి ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఆయన్ని శపించటము, తర్వాత మొత్తం కూడా ఒక ముసలం పుట్టడము, ఆ ముసలంతో ద్వాపర యుగం అంటే కృష్ణ అవతారం ముగటం జరిగింది.